ఇగో ఇంకా లేవలే. మనిషి ఇంకెంతసేపు అంటావు? ఏంది ఇంకోసేపు అంటావా? అసలే నచ్చే టైం అయింది, లే. ఆయననా? ఆయనవలే సూర్యయ్య. సూరయ్యనా? సూరయ్యవలే. వస్తే వస్తే ఆ సిగ్గుపడేందే. అయినా నిన్ను చూస్తే ఎవరంతా ఎటు పోతుంది? ఇంతకాడు ఎవడే? ఏమోయ్ నీ అనుమానం తగిలయ్యా. సూరయ్య అంటే ఆ సూర్య భగవానుడు. ఓహో, ఆ సూర్యుడా? ఆయన అత్తడనే లెమ్మంటానా. ఇగో పనపుల్ల పండ్లు తెల్లగా దోము, టీవీలో యాడ్ల మెరిసాడు మెరవాలి. ఇది ఎన్నెళ్ళేంది పళ్ళ పుల్లు తీసుకొచ్చి దోమంటుంది. ఏమో దీని సంగతి ఏమో ఉన్నది కానీ. ఏమాయే అయ్యిందా? మా అయింది. ఇది అంట ఆయన గజ్జల గుర్రం లెక్కనే ఎగురుతుంది. ఏమో గునుగుతానమేంది? ఏం లేదు, మా అత్తున్నా. రారా. ఇగో తుడుచుకో. నా ముఖం ఏం చూస్తావు? ముఖం తుడుచుకో. చాయ్ పెట్టిన తీసుకొస్తా, వేడి వేడి తాగుతావు. అయినా కానీ ఇవాళ దీన్ని చూస్తే దీనికి టెండర్ పెట్టేటట్టే ఉన్నది. ఇగో చిక్కని టీ తాగు. కాలుతుంది, మెల్లగా పట్టుకో. తాగు. ఏంది ఇంత మర్యాద చూపెడుతున్నావు? ఊకో, నా మొగరికి నేను సేవ చేసుకుంటే దాన్ని మర్యాద అంటారా? ప్రేమ అంటారు, ప్రేమ అంటారు. తాగండి. అయ్యో మెల్లగా, నీకు చాయ్ తాగడం కూడా రాదు. ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ తాగాలి, ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ తాగాలి. తాగు. తాతకు దగ్గులు ఏర్పడి ఇదేనేమో. చెవుకోండి మీ సరసాలు. ఇదేంటి గ్లాసు. ఇప్పుడు నీ దీంతో సరస ఎక్కడ ఆడినా సరస ఆడినా ఉంటుంది. అయినా కానీ అందరికి సూర్యోదయం అయితే నా పిల్లలకి ఇయ్యాలని జ్ఞానోదయం అంటున్నది. ఆ పొలం దాకా నా వేస్తా. ఇక సిరి, ఓ సిరి, నీకు ఈ పొలం దాకా వేస్తనే. పొద్దున్నే లేపి పండ్లు తోమిచ్చింది, వేడి వేడి ఛాయ్ తీసుకొచ్చింది. పొలం కడిగోనిక మళ్ళీ లేకపోతే ఎందుకే? ఇవాళ మా నాన్నమ్మ వస్తుంది. అత్తే రాని నేనేం చేయాలి? నేనేం చేయాలి కాదు, ముసల్ది, దానికి నడవరాదాయే. పోయి బండేసుకొని తీసుకురాపో. ఓహో, ఇదేనా అసలు కథ? అత్తే నేనేం చేయాలి? ఆర్దిచ్చి డప్పులు పట్టుకొని పోవాలి ఎదురుగా? దానికి డప్పులు పట్టి సాగదించాల్సిన అవసరం లేదు గాని, ముసల్ది నడవరాదు కదా, శాత కాదు. బస్సు దిగి ఆన్నే కూర్చుంటది, బండి మీద ఎక్కించుకరాపో పోయి. సరే పోతుంది. ఇది ఎన్నెళ్ళేంది పొద్దున్న లేపి మర్యాద చేస్తేనే అనుకున్నా ఏమో ఉన్నదని. ఇక దానికి అసలే షవులిన వాడాయి. ఏది ఉన్నా గట్టిగా చెప్పు, దగ్గరకు పోయి చెప్తుంది. ఈ ముసళ్ళు ఇంకా రాలేదా? అత్త వచ్చిందని ఫోన్ చేసి ఇంకా లేదు. ఇది ఏంటి మరి? అరే టైం బాగానే అయింది, ముసళ్ళు ఇంకా అత్తలేదు.
నిన్న గుడికి పోయి అంత ప్రేమతోని ప్రసాదం తీసుకొచ్చిస్తే నల్లమొక పొడు తిన్నే లేదు. చూసి మళ్ళీ నేనే తినుడైతాంది. ఆడ పెడితే ఖరాబ్ అవుతాయి దేవుడి ప్రసాదం. ఈ ముసలి ఏ బస్ కత్తుందో ఏమో, నేను వచ్చి గంట ఆయే అత్తలేదు పత్తలేదు. అసలు అత్తుందో లేదో సిరికైనా ఫోన్ చేసి అడుగుతా. అగో పోయిండా జల్లే ఫోన్ చేస్తాడు. హలో హలో, కలిసిందమ్మా నానమ్మ? ఏదో కలిసిందే, అచ్చి గింత చేవా, జాడ లేదు జవాబు లేదు. మరి ఫోన్ చేయకపోయినావు? నా దగ్గర నెంబర్ ఏడున్నదే. మరి నువ్వు అడగద్దా? నువ్వు ఇయ్యొద్దానే మరి. సరే వాట్సాప్ చేస్తున్నా, నువ్వు ఫోన్ చేయి. చేస్తా గాని నువ్వైతే ముందైతే నంబర్ పెట్టు. అబ్బా సిరి నెంబర్ పంపించినట్టుగా, నేను ముసలాకి ఫోన్ అని చేస్తా. ఎత్తే ముసలానా, ఎత్తే. కట్ అయింది కదా, మళ్ళీ ఎత్తే ముసలానా, ఎత్తు ఎత్తు. ఫోన్ కట్ అయింది కదా. అరే ముసలానికి సిరి చెవులిని రావని చెప్పింది. అది సెల్లి ఇట్లా సంచులు ఇట్లా వేసుకోవచ్చు. ఇక ఫోన్ వాడుతుంది దానికి ముసలానికి. సిరి కన్నా ఫోన్ చెప్తా. ఈ ఫోన్ ఒకటి మధ్యలో మా ముసలి ఇంటికి వచ్చేదాకా ఫోన్ పట్టుకునే తిరుగుడు అవుతుంది. వచ్చిందో లేదో బస్ స్టాండ్కి. అగ్గో ఫోన్ చేస్తాడు. హలో హలో సిరి, వచ్చిందమ్మా నాయనమ్మ? మీ నానమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేదే. నేను కూడా చేస్తాను అప్పటి నుంచి, నా ఫోన్ కూడా ఎత్తుతలేదు. మరి ఏం చేయాలి? ఇక ఇంటికి రావాలా? జరసేపు ఉండరాదు, బస్సుకి ఇట్లా దొరకలేదో ఏమో దానికి. సరే నువ్వు ఫోన్ చేస్తుండు, ఎత్తినా కానీ ఇక్కడనే ఉన్నా అని చెప్పు. సరే నేను చేస్తా, నువ్వు కూడా చేస్తూనే ఉండదు లేపేదాకా. సరే సరే. అయ్యో ఈ చెప్పేది పూర్తిగా వినడు ఆగ మనిషి, జల్లే పెట్టేసిండు. ఈ అబ్బాయి ముసలానికి మళ్ళొకసారి ఫోన్ చేస్తా. అరే ఇంకా ముసలిదన్న అప్పంచెల్లి ఫోన్ రింగ్ అవుతుంది. ముసలిది ఫోన్ ఎత్తలేదేమరా? చెవుంటుంది కావచ్చురా, ఒకసారి పోయి చెప్పుకోలేవు. ఓ అమ్మా ఫోన్ ఎత్తాను, ఫోన్ ఎత్తు. ఏం లేదు బిడ్డ, మా మనవడు వస్తానన్నాడు, ఆయన కోసమే చూస్తాన్న. అయ్యో ఫోన్ ఎత్తాంది, ఫోన్ ఎత్తు. బట్టలా? అరే ఈ ముసలిది పెద్ద సౌండ్ ఇంజనీర్ ఉన్నట్టుందిరా, చెవులేని అత్తలేవు. మీ మనవడు వస్తే రానే గాని ఫస్ట్ దగ్గర ఫోన్ ఎత్తు. హలో ఇగో మాట్లాడు. హలో హలో అమ్మా, ఎవరు? వినబడుతుందా? హలో హలో నీ రమ్మని. హలో హలో అమ్మా. ఏంది ఎవరు మాట్లాడతలేరు? హలో ఓ పిల్లగా, ఎవరు లేరు కదా ఇంట్లో? హలో హలో హలో, ఆ ముసలమ్మకు జరంత చెవులు పడాయి.
ఆ ముసలమ్మకు జరంత చెవులిన వాడు కాదు, మొత్తమే వాడే. సరే సరే, బస్ ఎక్కడ దాకా వచ్చిందన్నా? ఆ బస్ అత్తుడేంది, ఆల్రెడీ బస్ స్టాండ్ లో ఉంది ముసలమ్మ. ఏ బస్ స్టాండ్ లో ఉన్నది? మన తిమ్మాపూర్ బస్ స్టాండ్ లో ఉన్నది. ఏంది తిమ్మపూరా? ఈ ముసలి పాడుగా గిరి దీవనికి అక్కడ దిగింది. సరే సరే, నేను అత్తున్నా ఆనే విడువాను. సరే అన్న. ఇగో మీ మనవడు అత్తాడా, ఈయన కూర్చో. నాకు తెలియదు మా మనవాడు వస్తారని, నువ్వేంది చెప్పేది? అబ్బా ఈ పిల్లగాడు ఇంకా రాకపాయే. ఆగో మా మనవాడు వచ్చిండు. గీ పిల్లగాడే మా మనవాడు, నా కొడుకు బిడ్డని ఇచ్చిన. బాబా పోందా బండికు. అబ్బో దేవుడు కళ్ళ చల్ల పోయత్త బిడ్డ. పోయిరా పోయిరా. మరి సంచి ఇదే బండి చల్లగా ఉండ గిట్టెత్తున్నది, ఎట్టెక్కి కూర్చుండో ఏమో. మంచి కూసో అటమడు. అబ్బో ఆ ముండ కొడుకు నువ్వు అక్కడ ఆపిరా, ముండ కొడుకు అంటే ఇక్కడ ఆపిండు. సరే సరే మంచి కూర్చున్నావా? ఇక టికెట్ లేదు కదా ఆడోళ్ళకు, అందుకనే ఆడోళ్ళు అంటే అలసైంది అందరికి. సరే పోయాలయ్యా. అబ్బో నీ పిరి బస్సు పాడు కాదు, టికెట్ ఒక్కటే లేదు కానీ నుక్కొని చస్తాండ్రు. నిలబడి నిలబడి నడువంతా వేయింది. పాడుగా దీనికి ఇంద్ర పాడు నేనైనా పోతా. వెళ్ళంగా తీసుకపో బాంచను, బతికేదాన్ని జరా పడగొట్టేవు. ఏంది బిడ్డ? ఏంది పిల్లగా బిరేకయ్య వాడితివి? నేనేమన్నా పడుచుకోరనా? పట్టుకో అని చెప్పచ్చు కదా. పట్టుకో పట్టుకో. ఇప్పుడు చెప్పవాడితివి పట్టుకో అని. మెల్లగా నీ జరా. ఈ ముసలాంతో ఎన్ని రోజులు కానీ కట్టవే. నానమ్మ మంచిగున్నావానే? మంచిగానే ఉన్నా గాని. అబ్బా దీని అమ్మ, నువ్వు గింత చిన్న మాట్లాడిన దానికి నిలబడుతుంది. నీ ఇవ్వరు గంతగానే ఉన్నా సప్పుడు ఇయ్యలే. మాకు అలవాటే గంతి, కాలు కడుకోయే. సిరి ఆ బండి ఎట్టెక్కుతాన్నవే? ఏం తోలుడు. అబ్బబ్బబ్బా మార్చేయి. ఏందే అది వచ్చి ఒక్క నిమిషం కాలం నన్ను మార్చేయమంటుంది. అది మార్చమన్నది నిన్ను కాదు, బండిని. బండినా? అబ్బో నన్ను అనుకున్నా. సరే గాని మా నానమ్మ చాలా రోజులకు వచ్చింది, ఇంత కళ్ళుబొట్టు పట్టుకరాపో. సరే తీ తెత్తది. పోతావు గాని పోయేటప్పుడు నానమ్మని కూడా తీసుకోవో. కళ్ళు మండ కానీ ముసలేందుకే? నీకు దాని గురించి తెలియదు. ఎవ్వరు తీసుకొచ్చినది మెచ్చది, అది తీయడు కళ్ళు తాగుతుంది. మరి ఆడ పుల్లగా ఉన్నదో తీయగా ఉన్నదో అది చూసి తెచ్చుకుంటది, మా తీసుకోవో. సరే తీ. అబ్బా సిరి గీ బాత్రూమ్ ఏందకి ఇంత కంపు పాడైంది? నిమ్మెవరు అడుగుతలేడా? ఏంది బాత్రూమ్ అన్నాక కంపు వాసన రాకపోతే ఏమన్నా సెంటు కొట్టిన వాసన తావే. అయినా కానీ నన్ను అడుగుంటుంది ఏందే? ఊకో దాంతో నీకెందుకు. ఇగో నాయనమ్మ ఆయన కళ్ళు దేనికి పోతాడు, తోడుకు పోతురా నువ్వు కూడా. అయితే కానీ ఇంత సాయో నీళ్ళ నా మొఖాన కొట్టరాదే. సరే తీసుకొస్తా. ఓ సిరి, ఇప్పుడు కళ్ళుకే వాడిది మళ్ళా ఛాయ్ ఎందుకే? సరే అయితే అని ఇవరాక ముసలి ఈ ఊరు బస్ స్టాండ్ దిగాడు, పొరుగురు బస్ స్టాండ్ దిగింది. ఎందుకు దిగింది అడిగే? బస్ స్టాండ్ వచ్చినాక కండక్టర్ దానికి చెప్పుంటాడు, దానికేమో చెవులిన పడా. నేను గిక్కనే ఆపమన్నా, డ్రైవర్ కూడా కొడుకు ఆ తిమ్మాపూర్ గొడ్డ దాకా ముంగట ఆపిండి తిక్కలోడు. ఆడే తిక్కలోడు ముసల్లానా, నువ్వు తిక్కలని. ఇగో సరే కానీ తీసుకొని పోయిగా పోయే. ఎటు మళ్ళెటు పోవాలి? కళ్ళుకు నీ కళ్ళు చల్లగుండా
ఆడోళ్ళు తాగబుద్ధి అయిన వాళ్ళు ఇంటికి తెచ్చుకొని తాగాల గాని అసలే చుట్టమే వచ్చి మళ్ళా మొగంతో పోయి తాళ్ళ తాగల్లా. నువ్వు మెచ్చుతావానే మేము తీసుకొస్తే పో. ఏదో పడితే రాదు, నేను రావాలట మళ్ళా. చూడండి సుతారా వాడిదాని అవుతారా మరి. ఓ పిల్లగా మెల్లగా తీసుకపో. అయ్యో ఇక్కడ పిల్లలేంటి పిల్లగా? ఇక్కడనే ఉండు, నేను పోయి కళ్ళు తీసుకొస్తా. తాటి చెట్టు ఎక్కచ్చా? ఇక అవ్వా తాగు. తెచ్చినవా? మంచిదే తాగు. ఏంటి ఈ బదట్ట తాగమంటున్నావు? కొంచెం సైజు చూడు. ఇవరకే మీ మనవరాలు చెప్పింది మంచిగా తీసుకురామ్మని. ఇక నువ్వు తీసుకున్నాక మంచిగా ఉండదా? అవుతుంది మంచిగా ఉన్నదా? మంచిగానే ఉంది కానీ పోదాంపా. ఈయన మా స్కూల్ మేట్ రమణ లెక్కున్నాడు. రమణ 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 పిలుస్తుంటే కూడా చూస్తలేవు. మీరు? నేను శ్రవంతిని. అగో శ్రవంతి నువ్వా? అయినా గిట్లయినవేంది గుర్తుపట్టలేదు నేను. పెళ్ళై పిల్లలు పుట్టినాక ఇట్లుండకుంటే రంభా ఉర్వశలాగుంటారా? అవు గాని కొంచెం బక్క అయినా గాని ఇప్పుడు కూడా మంచిగా ఉన్నావు నువ్వు. నువ్వు కూడా ఏం మారలేదు, అప్పట్లెక్కనే మంచిగానే ఉన్నావు. ఆగు, ఈ నలమొక పోడు నాకు చెవులు ఇన్రావు అనుకొని ఐసుఫోన్ దొరికించుకొని తవ్వల ఏమో సయ్యాటలు ఆడతాను. తాత నేను ఇంటికైనాక సిరుతో చెప్పి నీ లగ్గం చేపిస్తాను. నేను పెదవులతో ఏం మాట్లాడుకుంటారు అన్ని తెలుసుకుంటా సైగలతో. ఎరికేనా? అవుగాని ఏది రావనక్కర ఈ నడుము అసలే కలుపుతలేవు. ఊకూక కట్టే మా సిరికి డౌట్ వస్తుంది. ఎన్నట్టుకునే తెలిసేదేనా? అవుగాని సిరుని ఎప్పుడు ఇడిచిపెడతాను? ఇడిచిపెడతా కానీ తీయే టైం రావాలి కదా. సరే రమణ, నేను పోయేస్తా. బాయ్. బాయ్. పోదాం అయ్యా. పోదాం గాని ఎవలాళ్ళు? శ్రవంతి. మీరేం మాట్లాడుకున్నారో నాకు ఎరికే. మేం మాట్లాడుకున్నాం అయినా కానీ నీకు గట్టిగా మాట్లాడితే ఏం రాదా? మీ ఏం మాట్లాడుకున్నా ఏం అంటదా నీకు? దీనికి చెవులే ఇన్ రావు. ఏది మాట్లాడుకుంటే ఏంది? నా ఇష్టరాజ్యం అనుకుంటున్నావా? వామ్మో ఈ ముసలి తక్కువది కాదు. నువ్వు దాంతో మాట్లాడినా కానీ చూసి ఊకుంటాను అనుకుంటున్నావేమో కదా. నాకు మా ఎరికే మీరు ఏం మాట్లాడుకున్నారో. నువ్వు నది ఎవరిలేని టైంలా పారిపోతానని ప్లాన్ వేసుకుంటారు. నాకు ఎరికే. వామ్మో ఈ ముసలి నా కొంప ముచ్చేటట్టున్నది గట్ల కాదే. అయితేమనే గాని లేచిపోవటానికి ఏ రోజు ప్లాన్ వేసుకున్నారు? ప్లాన్ ఏంది లేచిపోవడేంది? నువ్వు నాకెందుకు చెప్తావు గాని చెప్పవు తీయి. అయితే గాని అక్కడ సీరియస్ చూస్తుంది కావచ్చు. పోదాంపా. నడు బండెక్కు. ఆ పోయేదేవతో నేను మా గుర్తుపడతా గాని మళ్ళా రానా ఇప్పుడు? అబ్బో దేవుడా, అది మంచిగానే ఉంది కదా. బక్క కోయిలోలే గందుకేనే నాకు మొద్దు ముడ కొడక దాన్ని చూసి బండి ఆపి గీరికి కలుపు తీసుకొచ్చినావు. ముసల్లానా ఈయన ఎత్తెత్తనే చెవుడుదానా నీకు ఓడి ఎత్తున్నావు నువ్వు. గటు తాళ్ళ దిక్కు తీసుకుపోతాడు అనుకున్నా, దానికోసమే వచ్చినావా వీడికి? సీది ఏటే జాతరకి ఇట్లా పోతున్నావా? అడావి నీ అత్త పైన వేసుకొని. పాయింట్ కాదు, ఉన్న లుంగి కూడా ఇప్పి చెదర కప్పుకొని మండుకోయిగా. నేను మామగారింటికి పోతాను.
ఏంది మీ అమ్మవారింటికా మీ కళ్ళు ఎందుకే మరే ఈ కళ్ళు కూడా కొనబోతానా ఆడుకుంటే పోయి తాగుడేందుకే ఈయన నేను ఏమన్నా నేను కళ్ళు తాగనికే పోతలేను మొత్తానికి ఇక్కడికి రాకుండా ఉండడానికే పోతాను ఎందుకే ఏమైందే ఓ పోరి ఇంకేం మాట్లాడుతాన్నవే నేను నా కండ్రతో చూసిన రా పోదాం పోదాంపా ఏం చూసినావు ఎందుకు తీసుకోబోతున్నావు ఆ నువ్వు మీ స్రవంతి తోటి లేచిపోతానని ప్లాన్ వేసుకున్నావట కదా నీతో ఎవ్వరు చెప్పిర్రే ఎవరో ఏం చెప్తే నేనెందుకు నమ్ముతా ఇగో మా నాయనమ్మ చెప్పింది అవునే అన్నారు పోరి పండ్లన్నీ ఇవలు పెట్టి పక్క పక్క నవ్వింది ఈ కర్రమొట్టోడు కూడా దాన్నే టీవీ చూసినట్టు చూసిండు అగో చెప్తాంది కదా వినబడతలేదా ఇంకా నువ్వు ఏం చూసినావు ఏం విన్నావు ఏం చెప్పినావు వచ్చి ఏ లంగ మాటలు మాట్లాడుతాండు ఏం మాట్లాడుతాండో తెలియదు దా పోదాం ఆడ ఆగేసిది జర నేను చెప్పేది ఈయనే ఇగో నేను కావాలంటే మా ఊరికి రా అది కావాలంటే నాతో లేచిపో పో ఊరి దేవుడా ఓ చెవుడు ముసల్లా దీనికి ఎట్లా చెప్పాలి అసలు ఓ రమణాకరణ మన ఆయనకు కళ్ళు పైసలు ఏనాడు కాదే అబ్బా టైంకి వచ్చినారు కుమారు ఇంత ముందుకు మీది కళ్ళకి వచ్చినప్పుడు మా ఫ్రెండ్తో మాట్లాడలేదా ఏమని మాట్లాడినా ఒకసారి మా భార్యతో చెప్పరా ఈ ముసలి ఓటిని ఓడి చెప్తుంది ఓ గద అవది వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో కలిసి చదువుకున్నారట మంచి చెడులు మాట్లాడుకున్నారు అంతే అయ్యో అవునా ఈ షౌటు ముసల్ది ఇనవడోటి ఇనవడకోటి ఏదో ఏదో చెప్పిన సంసారం నాశనం చేయాలని చూసింది కుమారు మీ ఇంటి పోయే దారిలో బస్ స్టాండ్ ఉన్నది కదా ఈ ముసల్ది అన్నాడు వారై అయ్యే మళ్ళీ ఇంటి మొక్కల తొంగి చూసావు నడివే చక్కగా నువ్వు అయ్యో నువ్వు రావాయే నడే నువ్వు రాను అమ్మ దేవుడు గండం గడిచింది సారీ దాని మాటలేని నిన్ను అనుమానించిన అందుకోసం చెప్పుడు మాటలు వినద్దు ఇంకోసారి వినంతి దా పోదాం ఇంత కళ్ళు తాగుదాం ఈ బ్యాగ్ పట్టుకపోవా ఇగో కుమారు అది వెనక కత్తే దాన్ని అక్కనే 4 చంపు నీకు లగ్గమైందా బిడ్డ అమ్మ తల్లి నా కాపురంలో చిచ్చులు పెట్టకు ఈ పోరాడు నీకు లగ్గమైందా అంటే నాకు దండం పెడతాండే ఏంటి పిల్లని చూడమన్నాడా ఏంటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సలరం నగర్ క్రియేషన్స్ ఎట్లుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బంగారు సరిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట గట్టి కొట్టుండ్రి ఈ 41 పోడియల్లో ఏం చేపిస్తాడో మొన్న బాగా కాలు అయిపోలే అన్నాడు బాయ్